అన్ని రంగాల్లోనూ ప్రమాణాలు పడిపోయినట్లుగానే న్యాయవాది వృత్తి కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, అధ్యాపకులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఒకప్పటికి మనం పోల్చుకుంటే 50 సంవత్సరాలకు ఇప్పటికీ చాలా తరాల అంతరాలు మనకు కనిపిస్తాయి. అది సహజమైనటువంటి విషయం కూడా. మన తాత తండ్రులు ఉన్నట్లుగా మనం ఉండము, మనం ఉన్నట్లుగా మన మనవలు ఉండరు. మారుతున్న సమాజంలో రకరకాలైనటువంటి ప్రమాణాల మార్పులు వస్తూ ఉంటాయి. రేడియో అనేది ఒకప్పుడు విజ్ఞాన విషయాలను తెలియజేయటానికి సినిమా పాటలు కానివ్వండి, లలిత సంగీతం కానివ్వండి, వివిధ భారతిలో అనేక కార్యక్రమాలతో కూర్చి బాంబే నుంచి ఒక ప్రోగ్రాం వచ్చేది. శ్రీలంక నుంచి కూడా సిలోన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఇవి చాలా ఆసక్తిదాయకంగా సాగుతూ ఉండేవి. ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే ఛానళ్ల యొక్క పెను తుఫాను, అది సునామీ అంటాను నేను, ఛానళ్ల సునామీ అని, ఈ సునామీకి రేడియో శ్రోతలు కొట్టుకుపోయి కేవలం ద్వీపకల్పాల్లాగా ఈ వినేటటువంటి ప్రేక్షకులు అంటే టీవీ వీడియోలకు కట్టుబడిపోయినటువంటి వాళ్ళు, అది కూడా ఒక అరగంట సేపు ఏ ఛానల్ని ఎవరు చూడటం లేదు. 5 నిమిషాలకు ఒక ఛానల్ మారుస్తూ, ఒకవేళ ఈ దిక్కుమాలిన సీరియల్స్ వచ్చాయి, ఈ సీరియల్స్లో అత్తను మామ చంపటమో, మామని అత్త చంపటమో, లేకపోతే కోడలను అత్త మీద చేయటము, లేదా ఒక పెద్ద ఆఫీసర్ లాగా పనిచేసి మేనేజింగ్ డైరెక్టర్గా ఇతరుల్ని హింస పెట్టడము, ఇలాంటి హింసాత్మకమైనటువంటి కార్యక్రమాలు బాగా ప్రజ్వలించిపోయాయి. ఒక ఛానల్లో క్లిక్ అయితే 100 రోజులు సీరియల్ వచ్చింది, 300 రోజులు సీరియల్ వచ్చింది, 3 సంవత్సరాలుగా పలానా సీరియల్ నడుస్తున్నది. ఎక్కడైనా మార్కెట్లో కానీ, బజార్లో కానీ, లేదా నలుగురు కూర్చునేటువంటి చోట్ల ఆడవాళ్ళు అడిగేటువంటిది ఏంటంటే, మొన్న సుజాతకి ఏమైందండి అని. బహుశా వాళ్ళ ఇంట్లో అమ్మాయో లేకపోతే బావమరిది కూతురో ఎవరో అనుకుంటాం మనం. కాదు, పలాని ఏదో దారి మొగ్గలు అనేటువంటి సీరియల్లో సుజాత, ఆమె అత్తగారిని చంపుతానని ప్రయత్నం చేస్తున్నది. అత్తగారు దొరకటం లేదు, ఆమె తప్పించుకుంటున్నది. ఈమె రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, గూండాలను పెట్టారు, అత్తగారు వెళ్ళిన చోటల్లా కోడలు వెళుతున్నది. ఇలాంటి దారుణమైనటువంటి సీరియల్స్తో వీళ్ళని కట్టిపడవేస్తున్నారు. అయితే మనం ప్రేక్షకులు అనేదానికి లేదు, వాళ్ళకి ఇష్టంగా ఉన్నది వాళ్ళ మనసులో ఉంటుంది. దాంట్లో ఏమంటారంటే, మామూలుగా సైకాలజీలో చెప్పేటప్పుడు ఇన్నర్ ఈగో అని చెప్పి ఒక ఈగో ఉంటుంది. ఆ ఈగో సాటిస్ఫై కావడానికి మనం ఏదో ఒకటి చూడాలి. మనం సినిమాకి వెళ్ళి ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటే చూసి ఆనందపడతాం, మన నిజ దృశ్యంలో మనకు ఎదురుకుండా ఎదురు కొట్టుకుంటుంటే చూసి సంతోషపడలేం. అదేవిధంగా నాటకంలో హరిశ్చంద్రుడు ఏడుస్తూ ఉంటే మనం బాధపడతాం, కళ్ళనీళ్ళు వస్తాయి. నిజ జీవితంలో మనకు కనిపించేటువంటి వ్యక్తి ఏడుస్తూ ఉంటే మనం ఎప్పుడూ కూడా భార్యను వదిలిపెట్టిపోయినటువంటి వాడు, కొడుకు చనిపోయి లోహితాసుడు చనిపోతే అతన్ని కాల్చే సన్నివేశంలో కూడా హరిశ్చంద్రుడు ఎంతో నిబ్బరంగా ఉంటాడు. అలాంటి సన్నివేశాలు మనం స్టేజ్ మీద సినిమాలోనూ చూసి ఆనందిస్తాం తప్ప ఆ రసాస్వాదన అనేది, ఆ ప్రక్రియ మనకు నిజ జీవితంలో ఉండదు. అలానే ఈ సీరియల్స్లో ఏమిటి అంటే, మన మనస్సులో ఉంటుంది, అత్తగారిని తిడితే బాగుంటుంది, ఆ సీరియల్లో వాడు చూపిస్తున్నాడు బాగా, లేదా ఆఫీసర్ని కింది వాడు తిట్టాలి, అది కూడా సీరియల్లో చూపిస్తాడు. ఇవి చూసి ఆనందపడుతూ అది 300 రోజులు కావచ్చు, 400 రోజులు కావచ్చు, దానికి మంచి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, టీఆర్పీ రేటింగ్లు పెరుగుతాయి. ఇది టీవీ ఛానళ్ల ప్రక్రియ. మీరు రేడియో గురించి అన్నారు. 30 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేసి ప్రసార మాధ్యమంలో ఉత్తమంగా ఉన్నటువంటి రేడియో, ఈ ప్రసార మంత్రిత్వ శాఖ వారు ఒక కొత్త నిబంధనలను సరళీకరణం చేశారు. ప్రైవేట్ ఎఫ్ఎంలు కూడా ఇద్దాము అని చెప్పి ప్రైవేట్ ఎఫ్ఎంస్కి లైసెన్స్ ఇచ్చారు. అరౌండ్ 95, 96 ఆ ప్రాంతంలో ప్రతి నగరంలో ఎఫ్ఎం రేడియోను ఆక్షన్ చేశారు. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో ఇది కూడా 2-3 పెద్ద కంపెనీల వాళ్ళు ప్రతి ఊళ్ళో కూడా రేడియో ఎఫ్ఎం అని, రేడియో మిర్చి అని చెప్పి, బిగ్ ఎఫ్ఎం అని చెప్పి వాళ్ళు అన్ని నగరాల్లో, ఇంచుమించు మెట్రోపాలిటన్ నగరాలన్నిటిల్లో కూడా ఆ రేడియోలు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి. దాంట్లో 2 కార్యక్రమాలు, వాళ్ళకు న్యూస్ ఇవ్వలేదు. ఉన్నటువంటి సరళీకృత నిబంధనల్లో ఎవరు కూడా వార్తలు ప్రసారం చేయకూడదు. ఎందుకంటే వార్తలు కేవలం కేంద్ర ప్రభుత్వం వారి అధీనంలో ఉండేటువంటి ఆకాశవాణి, దూరదర్శన్లో మాత్రమే ఉండాలి. మిగిలిన న్యూస్ ఛానళ్ళకి ఇచ్చారు కానీ రేడియోలో ఆ న్యూస్ ఛానల్స్ లాగా ఇవ్వలేదు. వాళ్ళు కేవలము పాటలు లేదా మిగిలిన కార్యక్రమాలు, వినోదాత్మకమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకోవాలి. వీళ్ళు అటు హిందీలోనూ ఇంగ్లీష్లోనూ 2 కలిపి హింగ్లీష్ అని చెప్పి ఆ భాషలో మాట్లాడటం, చాలా త్వరగా మాట్లాడటం, యాసతో మాట్లాడటం, అర్థం కాని మాటలు మాట్లాడటం, వెకిలిగా మాట్లాడటం, పూర్ జోక్స్ వేయటం, దీంతో బాగా దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఈ రేడియో, ఈ కొత్తగా వచ్చినటువంటి ఎఫ్ఎంలో మనకు ముఖ్యంగా కనిపించేది ఏంటంటే, కార్ రేడియో సిస్టమ్ వచ్చింది. ట్రాఫిక్ సిస్టమ్ చెప్పటం, మీకు ఎక్కడ ఏం జరుగుతున్నదో, మీరు ఆ దారిలో వెళితే పలాని రింగ్ రోడ్లో వెళితే మీకు ఇబ్బంది ఉన్నది, అక్కడ ట్రాఫిక్ జామ్ ఉన్నది, అట్లా పోకుండా బహదూర్ షా జఫర్ మార్గులో వెళ్ళమని చెప్పి ఇలా రోడ్ ట్రాఫిక్ని చెప్పేవాళ్ళు ఉన్నారు, వాతావరణ సూచనలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. కన్స్యూమరిజం బాగా పెరిగిపోయింది. అటు టీవీ ఛానల్లో కానివ్వండి, రేడియోలో కానివ్వండి, పలాని సబ్బు కొని పలాని తార బాగా ప్రముఖంగా ఉన్నది అని అంటే ఆ సబ్బు మనం ఇంటి నిండా తెచ్చి కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. సర్ఫ్
మామూలుగా అది మనం ఇంట్లో ఇంతకుముందు ఉతుక్కుంటున్నటువంటి వస్తువులు అవన్నీ పోయి పలాని వాళ్ళు పలాని రకంగా పలాని వస్తువు కొన్నారు అంటే దాని మీద అడ్వర్టైజ్మెంట్ టారిఫ్ పెరగటం ఒకటి, దాని మీద మోజుపడి మనం ఇంట్లో తెచ్చుకోవటం కూడా జరుగుతున్నది. 10 రూపాయల వస్తువు 100 రూపాయలైనా కూడా వాడు మార్కెటింగ్ చేసేటువంటి దాంట్లో ఉండే తెలివితేటల వల్ల 20% డిస్కౌంట్ అంటాడు. ఎందుకు ఇస్తాడు? వాడేం పిచ్చివాడా? వాళ్ళ ఆయన చనిపోతూ చెప్పాడు నువ్వు ధర్మం చేయమని చెప్పి. వాడు 120 రూపాయలు పెట్టి 100 రూపాయల వస్తువుకి 20% డిస్కౌంట్ ఇస్తాడు. కానీ వీడు చూసేది పైనుండే లేబులే 20% డిస్కౌంట్ ఇస్తున్నాడని వీడు కొనుక్కుంటాడు. అది కన్జ్యూమరిజంలో ఎక్కువగా జరుగుతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్రమైనటువంటి ధార్మిక సంస్థ. దీన్ని నడపటంలో రకరకాలైనటువంటి బాధలు ఉన్నాయి. ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చినా, ఏ బోర్డు వచ్చినా కూడా వాళ్ళకుండే పరిమితులు, వాళ్ళకుండేటువంటివి ఉన్నాయి. 14,000 మంది సిబ్బంది పనిచేసేటువంటి చోట ఎక్కడైనా ఒకటి అర పొరపాటు జరగకపోవటం అనేది ఉండదు. ప్రధానంగా ఈ ఛానళ్ళు రావటం వల్ల ఏమైందంటే ఆర్జిత సేవల్లో ఎవరికైనా ఒక 10 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఒక టికెట్ లభించింది అంటే అభిషేకానికి అది పెద్ద గొప్పగా భావిస్తూ ఉండేటువంటి వాళ్ళు ఈ ఆన్లైన్ సిస్టమ్ బుకింగ్లో ఉండేటువంటి ఇబ్బందుల వల్ల దాన్ని వాళ్ళు ఉపయోగపెట్టుకొని ఓ 15 సంవత్సరాలకు సరిపడా ఒక ఆయన బుక్ చేసుకున్నాడు. 10-15 మంది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ దర్శనంలో ఉండేటువంటి ఆలస్యం వల్ల ఏమవుతుంది అంటే మామూలుగా ఒక భక్తుడు వెళ్తాడు, 5 గంటలు 6 గంటలు అతను కూర్చుంటాడు, లేదా అతను కూర్చున్నటువంటి కంపార్ట్మెంట్లో నుంచి ఇంకో కంపార్ట్మెంట్లోకి పోనీయటం, ఈ లఘు దర్శనము మహాలఘు దర్శనం వీళ్ళు పెట్టడం వల్ల అక్కడికి వెళ్ళగానే మామూలుగా జయదేవ విజయులు ఉండేవాళ్ళు అక్కడ పక్కన నిలబడే ఉంటారు. వాళ్ళు చూస్తుండగానే వీడు యమభటుల్లాగా వీళ్ళు పక్కకు లాగేస్తూ ఉంటారు. కనీసం ఒక సెకండ్ సేపు కూడా చూడలేటాన్ని లేకుండా వాళ్ళు జరిగి వచ్చేస్తున్నారు. అయితే అక్కడ లోకల్ ప్రాబ్లం వాళ్ళకి ఏంటంటే రోజు కనీసం 50,000 నుంచి 60,000 మంది భక్తులు చూస్తూ ఉన్నారు. ఈ 50-60 వేల మందికి దర్శనం ఏర్పాటు చేయాలి అంటే ప్రతి ఒక్కడు తాపీగా అక్కడికి పోయి నమస్కారం పెట్టుకుంటాడు. మామూలుగా భక్తుడి మనసులో ఉండేది కూడా ఏంటంటే స్వామిని చాలాసేపు చూడాలి అని చెప్పి అక్కడికి వెళ్ళిన వాడు కళ్ళు మూసుకుంటాడు. దేవుడు నీకు ఒక సెకండ్ అవకాశం ఇస్తే నువ్వు అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుంటే నీకు దేవుడు ఏం కనిపిస్తాడు? అది దాటి వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన లేదన్నా ఉంటే చేసుకోవాలి. కానీ వీడేం చేస్తాడంటే పాపం అక్కడికి పోయిన తర్వాత మామూలుగా మనకు దేవుడు కనిపిస్తే మనం నమస్కారం చేస్తాం, కళ్ళు మూసుకుంటాం, అదే చేస్తాడు అక్కడికి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఒక ఇంచుమించు ఒక 10-15 సెకండ్ల నుంచి దేవుడు కనిపిస్తూ ఉంటాడు మనకు. ఆ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళ పక్కకు లాగేస్తూ ఉంటారు. అందువల్ల అంత పెద్ద యంత్రాంగంలో ఏ 5% 10% ఉండేటువంటి లొసుగుల్ని మనం ఛానళ్ళలో బాగా చూపిస్తూ ఉన్నాము. పటిష్టమైనటువంటి కార్యక్రమాలు చేస్తే అటు కళ్యాణకట్ట వద్ద కానివ్వండి, అన్నదానం వద్ద కానివ్వండి, రూమ్ రిజర్వేషన్ దగ్గర కానివ్వండి, దర్శనాల విషయంలో కానివ్వండి, యాత్రికుల సౌకర్యాల విషయంలో కానివ్వండి, మిగిలిన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉండేటువంటి అనేక ప్రాంతాల కన్నా కూడా అక్కడ వసతులు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి 2-3 ఛానళ్ళు పోటీతత్వంతో ఉండటం వల్ల ఒక ఛానల్లో ఒక రకంగా చూపిస్తే మరొక ఛానల్లో ఒక రకంగా చూపాలి. అందుకనే నేను ఈ మధ్య జర్నలిజం క్లాసుల్లో విద్యార్థులకు చెప్తుంటాను, మీరు ఏదైనా ఒక వార్త గురించి తెలుసుకోవాలంటే 2 పేపర్లు కొనాలి. ఒక పేపర్ కొంటే మీకు అసలు వార్త తెలియదు, 2 పేపర్లు చదివి మీ తెలివితేటలు వాడుకుంటేనే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. లేకపోతే ఒకడు ఒక యాంగిల్లో రాస్తాడు, మరొకడు ఇంకొక యాంగిల్లో రాస్తాడు. అట్లనే ఇప్పుడు ఈ ఛానల్ కూడా ఏమైందంటే తిరుపతిలో లఘు దర్శనంలో మహాఘోరం అని ఒకడు అంటాడు, ఇంకో ఆయన పక్కనే ఒక మీ స్పందన ఏమిటి అని ఇంకో ఆయన అడుగుతాడు. స్పందన ఏముంటుంది, వాడు పోయి దర్శనం చేసుకొని వచ్చాడు, నాకు స్వామి దర్శనం అయిందో లేదో అని చెప్పాలి. నేను గత 25 సంవత్సరాలుగా అటు ఆకాశవాణికి దూరదర్శన్కి ప్రత్యక్ష వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నాను. అటు భద్రాచలం దేవస్థానంలో రామచంద్రుని కళ్యాణానికి, అక్కడ శ్రీశైలంలో స్వామివారి శివరాత్రి కళ్యాణ మహోత్సవానికి, తిరుమలలో బ్రహ్మోత్సవాలకి. అక్కడ నేను ఒకటే చెప్తాను, స్వామిని నువ్వు ఎంతసేపు చూసావు అనేది కాదు, స్వామి నిన్ను ఎంతసేపు చూశాడు అది మనసులో పెట్టుకో. ఆయన చూపు నీ మీద పడాలి, కానీ నువ్వు గంట సేపు నిలబడ్డావు, ఆయన నీ వైపు చూడలేదు, ప్రయోజనం ఏమున్నది? నువ్వు అది సెంటిమెంటల్గా స్వామి దర్శనం అయిపోయిందని అనుకొని రావాలి. కాబట్టి ఈ విమర్శల్లో లోపం ఉన్నదని నేను అన్న, కానీ అక్కడ జరుగుతున్న దాన్ని వాస్తవాన్ని మనం గమనించాలి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ని 2007 సంవత్సరంలో అప్పటి చైర్మన్గా ఉన్నటువంటి బి కరుణాకర్ రెడ్డి గారు, అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి రమణాచారి గారు ఒక వార్ ఫుటింగ్లో దీన్ని మనం తీసుకొని వచ్చి భక్తులకు ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాలు, సంప్రదాయాలు, ఇక్కడ యాత్రికులకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అనేకమైనటువంటి ఉత్సవ సంప్రదాయాలను మనం లోకానికి తెలియజేయాలి అని ఒక సంకల్పం తీసుకున్నారు వాళ్ళు. నేను అక్కడ దూరదర్శన్లో పనిచేయటం వల్ల, ఢిల్లీలో ఉండేటువంటి నాకున్నటువంటి పరిచయాలు, వీటి వల్ల ఈ అనుభవాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వారి నిర్ణయాలకు అనుగుణంగా 2007 ఏప్రిల్లో దీన్ని ప్రారంభించాం. ఈ జరిగినటువంటి కార్యక్రమంలో ప్రధానంగా 2007 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఇది 2008 ఏప్రిల్లో అప్పుడు ప్రతిభా సింగ్ పాటిల్ గారు దాన్ని ప్రారంభం చేశారు. దీనికి ఉన్న ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే
స్వామివారి కార్యక్రమాలను దాదాపు 6 గంటల పాటు వాళ్ళు ప్రత్యక్ష ప్రసారాలు చేస్తారు. ఉదయం జరుగుతున్నటువంటి సుప్రభాతము, తోమాల సేవ మొదలైనటువంటి అర్చన కార్యక్రమాలన్నింటినీ కూడా డెఫర్డ్ లైవ్ కింద మార్నింగ్ 6 o'clock చూపిస్తారు. అది అయిపోయిన తర్వాత 12 గంటలకు కళ్యాణోత్సవం వస్తుంది. కళ్యాణోత్సవం అయిన తర్వాత డోలోత్సవం తర్వాత ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం తర్వాత వసంతోత్సవం, ఇలా సాయంకాలం సహస్ర దీపాలంకార సేవ. ఏవైనా ఉత్సవ విశేషాలు ఉంటే పౌర్ణమి రోజు గరుడు సేవ చేస్తారు. మిగిలిన బ్రహ్మోత్సవాలు, అమ్మవారి బ్రహ్మోత్సవాలు, ఇతర ఆలయాలు కూడా దాదాపు 15 టెంపుల్స్, లోకల్ టెంపుల్స్ అనే పేరుతో ఉన్నాయి. వాటన్నిటిలో జరిగే కార్యక్రమాలను ఇది ఒక విశిష్టమైన కరదీపికలాగా భక్తి ఛానల్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మధ్యాహ్నం సమయంలో మేము చూస్తున్నాము, అది చూసి భోంచేస్తున్నాము అనేవాళ్ళు కూడా ఉన్నారు. సీరియల్స్ కూడా వీళ్ళు ఎక్కువగా తీశారు. దాదాపు ఒక 80 సీరియల్స్కి వాళ్ళు స్పాన్సర్ చేయటం, దానికి కమిషనింగ్ చేసి బాపు రమణల గారి చేత వెంకటేశ్వర వైభవము, రాఘవేంద్రరావు గారి చేత మరొక సీరియల్, ఇట్లా చాలామంది ప్రసిద్ధులు, వెంగమాంబ చరిత్రను కూడా దొరస్వామిరాజు గారు తీశారు. వీటన్నిటికీ మంచి పాపులారిటీ వచ్చింది. ఇటీవల కాలంలో ఐవైఆర్ కృష్ణారావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వచ్చిన తర్వాత నాద నీరాజనమని సాయంకాలం ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు 6:30, 7 ప్రాంతంలో ప్రారంభమవుతుంది. భారతదేశంలో ఉండేటువంటి సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు, నటులు, నటీమణులు, వీళ్ళందరూ కూడా నాట్య కథలు, వీళ్ళందరూ కూడా అక్కడ ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. దేవుడి ముందు అంటే ప్రధాన మహాద్వారం ముందు ఒక పెద్ద స్టేజ్ నిర్మాణం జరిగింది. ఆ స్టేజ్ మీద నాద నీరాజన కార్యక్రమం దాదాపు 1 సంవత్సరం రోజుల పాటు దిగ్విజయంగా జరిగింది.